నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎన్ఎన్ఏ లెటర్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుంది? సో ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్లు అన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. సో ఏదో ఒక రకంగా డెత్స్ అవుతున్నాయి, అన్వాంటెడ్ కిల్లింగ్స్ అవుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, భార్య భర్తని వేరే వాళ్ళతో చంపించడము, భర్త భార్యని చంపించడం, చాలా అంటే ఘోర నేరాలు. మామూలుగా ఈటీవీలో చూస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారు వచ్చి వాయిస్ ఇచ్చినప్పుడు భయపడేవాళ్ళం, ఇలా ఉంటాయా, ఇంత ఘోరంగా ఉంటాయా అని. ఈ మధ్య మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చూశాక నమ్మాల్సి వస్తుంది. సో రీసెంట్గా ఐ థింక్ 4-5 days బ్యాక్ ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు గారు, ఈయన రంగారెడ్డి జిల్లా పరిధిలో నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు ఈయన. సో ఇతను మ్యారేజ్ ఆల్మోస్ట్ 11 years అయింది, 2 అబ్బాయిలు. పెద్దవాడి పేరు దీక్షిత్ 9 years, నాగరాజు గారి వైఫ్ పేరు సుధా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం లెటర్ ఎస్ గురించి. చాలామంది నన్ను అడిగారు నాగరాజు పేరులో డిఫెక్ట్స్ ఏమి లేవు కదా అని. NAGARA జయులో సిస్టమ్ 1లో 28 నంబర్. సో ఒకవేళ ఆయన 6వ తేదీ పుట్టుంటే, ఇప్పుడు చాలామంది ఉన్నారు ఫోన్ మీద వెనక 15 నంబర్ రాసుకోండి అని. ఒకవేళ ఆయన 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా 1కి 6కి పడదు. అదేవిధంగా 3, 12, 21, 13 పుడితే 3కి 6కి పడదు. సో ఆల్మోస్ట్ ఒక 1 monthలో 30 days ఉంటే 8 days ఇక్కడ పడని డేట్స్, అంటే మోర్ దెన్ 35% పడదు. మనం క్లియర్గా నీ లక్కీ నెంబర్ ఇది, నువ్వు ఈ నెంబర్ వాడుకో, ప్రపంచమంతా ఈ నెంబర్ వాడుకో అనడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. సో నాగరాజుకి వాళ్ళ భార్యకి తరచూ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, కొట్లాడుకోవడం, మళ్ళీ కలిసిపోవడం ఇది జరుగుతూనే ఉండింది. సో నాగరాజు గారి పేరులో 1-6 ఎఫెక్ట్. సుధా వైఫ్ సుధాలో 12వ నంబర్. 12 అంటే అన్నీ బాగుంటాయి ఓ పీరియడ్, సడన్గా లైఫ్ ఉల్టా అయిపోతుంది. ఉల్టా అయిపోయినాక ఏది బాగుండదు. సో 12 అనేది విన్నింగ్ లైన్ వరకు వెళ్ళి లైన్ దాటకుండా వెనక్కి వచ్చేవాడు 12. నాని సినిమా 12, బాలు సినిమా 12, పులి సినిమా 12, యువరాజ్ సింగ్ బాగుంటే UV 12. 12 అంటే తలకిందులు అయిపోతుంది ఒకసారిగా. చిరంజీవి బాగుంటే చిరు 12. సో సుధాలో 12 ఉంది, 13 డెత్ నెంబర్ అంటారు. సో రీసెంట్గా 4-5 days బ్యాక్ భార్యాభర్తలకు మళ్ళా కొట్లాట్లయినాయి. ఈ కొట్లాట్లో నాగరాజు కొబ్బరి బొండాలు కోసే కత్తితో సుధా గారి గొంతు కోసేశాడు. సో పిల్లలు చూస్తున్నారు, పిల్లల కళ్ళ ముందే దీక్షిత్ అండ్ అక్షిత్ 2 పిల్లలు. తర్వాత భార్యని చంపిన తర్వాత పిల్లల మీదకు పోయాడు, దిండెత్తి ముక్కు మీద మూసి అదవాళ్ళని చూశాడు. దీక్షిత్ 9 ఏళ్ళ పిల్లోడు హుషారుగా ఉన్నాడు, ఆ దిండుని తోసేసి తమ్ముడిని లాక్కొని బయటికి వెళ్ళాడు, డోర్ తీసుకొని బయటికి పారిపోయాడు. సో లేదంటే నాగరాజు ఆ ఉన్న బ్యాడ్ దాంట్లో భార్యని చంపడమే పాపం. సో ఈ సుధా పేరులో, సుధా అంటే అమృతం కాదండి, ఆ 12, 13 అంటే ఇక్కడ విషం. మనం అందరికీ మంచి చేయొచ్చు సుధాలు, వాళ్ళకి మంచి జరిగితేనే కదా. సో ఈ సుధాలో 12 నంబర్ 13 డెత్ నెంబర్ వల్ల నాగరాజ్ ఆమెను చంపేయడం, నాగరాజులో 1-6 ఎఫెక్ట్ వల్ల ఇతను పిల్లల్ని చంపాలని చూసి పిల్లలు పారిపోయిన తర్వాత అతను వంట రూమ్లోకి వెళ్ళి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఒక మనిషి జీవితంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో మనస్పర్ధలు రావడం, కొట్లాటలు రావడం, తిట్టుకోవడం సహజం. ఎప్పుడో ఒకసారి వస్తే బాగుంటుంది, 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో. రోజు కొట్టుకుంటూ ఉంటే ఎవరికి ఆ లైఫ్ బాగుండదు. ఎప్పుడైతే మనం బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తామో, మ్యాచ్ కాన్ నంబర్స్కి మ్యారేజ్ చేస్తాం, అసలు పొంతనాలు కుదరవు, జాతకాలు కుదరవు, పెళ్ళి చేసేస్తాం, పేర్లు మ్యాచింగ్ ఉండవు చేసేస్తాం, ముహూర్తం బాగుండదు ఏదో ఒక ముహూర్తం చేసేస్తామో, ఇలా అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. చక్కటి మ్యాచ్ న్యూమరాలజీ ప్రకారం మంచి మ్యాచ్ సంబంధాలు వచ్చాయి, ఈ సంబంధం ఏది బెస్ట్ ఎత్తుక్కోవాలి. సో మహాసముద్రం చిలికినప్పుడు ఫస్ట్ విషయం వచ్చింది, అమృతం లాస్ట్లో వచ్చింది. సంబంధాలు వచ్చినప్పుడు మనం ఎతకాలి పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ సంబంధం అనుకోండి అడ్జస్ట్ అవుతారు, బాగుంటారు, కంపాటిబుల్ బాగుంటుంది, ఆ సంబంధం చేయాలి. కొట్టుకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు, విడాకులకు పోతారు. ఈ మధ్య చూస్తున్నాను ఒక్కొక్కరికి 2 మ్యారేజ్లు, 3, 4వ కూడా వస్తున్నారు, మాకు 4వ మ్యారేజ్ కావాలి, 3 అయిపోయినాయి అనేసి. చాలా బాధ వేస్తుంది. అంటే ఎవరు విడిపోవాలి, ఎవరు మ్యారేజ్లు చేసుకోరు, బట్ రాంగ్ సెలెక్షన్ ఇస్ దేర్. సో నాగరాజు గారు డాక్టర్గా మంచి పేరు సంపాదించుకొని, డబ్బు సంపాదించుకొని, 2 కొడుకులు, మంచి భార్య, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోకుండా ఓపిక్గా ప్రశాంతత ఇచ్చేది మంచి పేరు అండి. మంచి పేరు ఒక మనిషిని కామ్గా పెడుతుంది. పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అగ్రెసివ్ అయిపోతారు, కోపం పెంచుకుంటారు. అక్కడ ఉండేది మన భార్య అన్నప్పుడు సంపాదన ఎలా ఆలోచన ఎలా వస్తుంది.
సో మాట పెరగడం, చంపుకోవడం, ఇదంతా కూడా మైండ్ గేమ్. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్. 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 13వ నంబర్ ఉండకూడదు, 13 సడన్ డెత్ నంబర్, 16 నంబర్ యాక్సిడెంటల్ డెత్. ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళు చాలా టాప్లో ఉంటారు, ఎవరు కూడా నమ్మం వాళ్ళు చనిపోతారని. అన్ఎక్స్పెక్ట్ దే మే డై ఇన్ యాక్సిడెంట్, దే మే గెట్ కిల్డ్ ఆర్ అన్హ్యాపీ ఎండింగ్. చూసారు కదా మన ఐశ్వర్య అని ఒక అమ్మాయి, యుఎస్లో అమ్మాయి, అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ పోయింది, ఇక్కడ హైదరాబాద్ చెందిన జడ్జి కూతురు అమ్మాయి. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. ఐశ్వర్యలో 16వ నంబర్ ఉంది. 16 అట్రాక్ట్స్ బుల్లెట్స్ అండ్ పెల్లెట్స్, చాలాసార్లు చెప్పాను. సో ఒకటి కాల్చుకుంటూ పోతుంటే ఈ అమ్మాయికి తల్లోనే 2 బుల్లెట్స్ 3 బుల్లెట్లు వెళ్ళిపోయినాయి. చాలా బాధ వేసింది. మనల్ని కాపాడేది మన పేరులో ఉన్న నంబరే. ఇది నంబర్ గేమ్. మనం ఈ నంబర్కి బలవ్వాలా, నంబర్ని మన కంట్రోల్లో పెట్టి మనం గెలవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను బెస్ట్ ఇవ్వడానికి ఉన్నాను, నా గైడెన్స్ తీసుకోండి. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోండి. 108 డేస్ పూజలో పెడతాం స్టోన్స్ని కూడా. సో స్టోన్స్ కూడా ఒక నంబర్ ఇస్తాను, రాసుకోండి. 9703335056. 108 డేస్ పూజలో ఉన్న స్టోన్స్ ఈ నంబర్లో మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ స్టోన్స్ వేసుకుంటే మనం కామ్ అవుతాం. సమస్యలు పెద్దగా ఉండే కూడా చిన్నవి కనబడతాయి. స్పిరిచువాలిటీ పెరుగుతుంది, క్షమించే గుణం పెరుగుతుంది. అప్పుడే మన లైఫ్లో మనం సక్సెస్ సాధించగలం, హ్యాపీగా ఉండగలం, పీస్ఫుల్గా ఉండగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఖచ్చితంగా కేర్ తీసుకొని నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఫాలో అవ్వచ్చు అంటారు? చాలామందికి మా పేరులో బలం ఎలా ఉంది తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. సో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ నేను ఇచ్చే 3 నంబర్స్కి పెడితే, పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, బాగుందని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉంటాయి. ఒక్క రాంగ్ నంబర్ ఉంటే 25 to 30% రాంగ్ ఉంటుంది. 2 రాంగ్ నంబర్లు ఉంటే ర్యాండ్ నంబర్ పవర్ 60 to 70 ఉంటుంది. ఒక పిలిచే పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ అంతా కష్టాలు ఉంటాయి. రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ, హార్డ్లీ ఈ 100 నంబర్స్లో 9 నంబర్స్ రాంగ్ నంబర్స్, 91% గుడ్ నంబర్స్. ఒక్కరికి లక్కీ నంబర్, ఇంకొకరికి అన్లక్కీ నంబర్. మన ఎవరో అడిగితే కూడా 26వ నంబర్ మాకు వద్దు సార్, 26 అంటే మాకు భయం. రామోజీరావు గారు 26 అండి. జ్యోతిబోస్ గారు వెస్ట్ బెంగాల్ 20 ఏళ్ళు పైన పరిపాలించారు సీఎంగా. 26 నంబర్. సో 26 నంబర్లో చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. 35లో ఉన్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారు 35. 44లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరికి లక్కీయో వాళ్ళకి మాత్రమే అది లక్కీ అండి. యూట్యూబ్లో కొట్టి 19 బాగుందంటే 19 నెంబర్ పెట్టండి అని చెప్పొద్దండి. ఒక్కరికి లక్కీ, ఇంకొకరికి అన్లక్కీ. సో మీ బర్త్, మంత్, ఇయర్ బట్టి మీ లక్కీ నెంబర్ డిసైడ్ చేస్తాం. పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలో డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చూసుకుంటాం. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే తొందరగా కరెక్ట్ చేసుకోండి. వీఆర్ ఛార్జింగ్ 3200 per person. The fee is taken to maintain the office, building rents, staff salaries and maintenance. సో మీకు రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు నేను ఒక నంబర్ పెడతా, లేదా మా స్టాఫ్నే మీకు కాల్ చేయమంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 to 7 డేస్లో షీట్ వస్తుంది. సో మీ పేరు బాగుందో లేదా తెలుసుకోవడానికి, మీ పేరులో పవర్ తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్. చిన్నపిల్లలు పెట్టలేరు కాబట్టి వీలైతే సిగ్నేచర్ చెప్తున్నాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ చెప్తాను, దీనికి ఓన్లీ వాట్సాప్ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. వాట్సాప్ కాల్స్ నిషేధము. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. The last WhatsApp number 9133789199. 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది.
ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి. సో ఒక నెంబర్కి పెడితే ఇంకో నెంబర్కి చేయాల్సిన అవసరం లేదు, మీ సమస్యలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కర్ణాటకలో, తమిళ్లో, మలయాళంలో పెట్టకండి. చాలామంది వాళ్ళ భాషల్లో పెడుతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ పెట్టండి, తెలుగులో కూడా పెట్టకండి. మీ సమస్యలు పెట్టద్దండి. ఈ కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎక్కడో ఉంటారు, ఒకరు బాంబేలో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు యుఎస్లో ఉంటారు, లండన్లో ఉంటారు. మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి, ఎందుకంటే ఇది పేరు కాదు జీవితం, మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం ఇలా సెట్ చేసి ఇస్తాను బాలేని వాళ్ళకి. సో నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. 37 lakhs పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.